హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సనాస్ కుకాలజీ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా, క్రిస్పీగా, కరకరలాడుతూ ఉండే బంగాళాదుంప ఫ్రై అండి. రెగ్యులర్‌గా చేసుకునే బంగాళాదుంప ఫ్రైలా కాకుండా ఈ విధంగా ఒకసారి బంగాళాదుంప ఫ్రైని ట్రై చేసి చూడండి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ. పదండి ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో సింపుల్ అండ్ ఈజీగా చూసేద్దాం. నేనిక్కడ ఒక 500 గ్రాముల బంగాళాదుంపల్ని ఈ విధంగా చిన్న చిన్న ముక్కల్లాగా కోసి తీసుకుంటున్నాను. ఈ బంగాళాదుంపల్ని ఈ విధంగా నీళ్ళల్లో వేసి పెట్టుకోవాలి. లేదంటే ఇవి నల్లగా అయిపోతాయి. నీళ్ళల్లో కొంచెం ఉప్పు వేసి వేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అర టేబుల్ స్పూన్ మిరియాలు వేసుకోవాలి. వీటిని లో ఫ్లేమ్‌లో బాగా వేయించాలి. వీటిని లో ఫ్లేమ్‌లోనే వేపాలండి. హై ఫ్లేమ్‌లో వేపితే ఇవి మాడిపోతాయి. చూడండి ఈ విధంగా వేపాక ఇప్పుడు వీటిని చల్లార్చుకోవాలి. ఇవి చల్లారాక ఇప్పుడు వీటిని మిక్సీ జార్‌లో వేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ కారప్పొడిని వేసుకోవాలి. కారం అనేది మీకు రుచికి సరిపడా వేసుకోవచ్చండి. నేనైతే 1 స్పూన్ వేస్తున్నాను. ఇప్పుడు దీన్ని ఈ విధంగా ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా పౌడర్ లాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద వేరొక ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు ఇందులోకి ఒక 3 లేదా 4 టేబుల్ స్పూన్ల నూనెను వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న బంగాళాదుంప ముక్కల్ని వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఈ విధంగా కలుపుకుంటూ బంగాళాదుంపల్ని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. వీటిని మీడియం టు హై ఫ్లేమ్‌లోనే వేపండి. చూడండి ఈ విధంగా పైన మంచిగా ఈ విధంగా లైట్ గోల్డెన్ కలర్ రావాలి. చూడండి చక్కగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేసాయి మన బంగాళాదుంప ముక్కలనేటివి. అలాగే చక్కగా చూడండి కుక్ అయ్యాయి కూడా. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్‌లో తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇదే నూనెలోకి అర టేబుల్ స్పూన్ ఆవాలు, అర టేబుల్ స్పూన్ జీలకర్ర, ఆవాలు చిటపటలాడాక ఇప్పుడు ఇందులోకి ఒక 2 పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోవాలి. అలాగే ఒక 2 ఎండుమిర్చిని వేసుకొని ఒక 2 రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని వేయించాలి. చూడండి ఇవి బాగా వేగాయి. ఇప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూన్ పసుపు, ఒక అర టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి ఇప్పుడు ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న బంగాళాదుంప ముక్కల్ని వేసుకోవాలి. అలాగే గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్‌ని వేసుకొని మంటని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఈ పౌడర్ అనేది బంగాళాదుంపలకి బాగా పట్టే విధంగా ఈ విధంగా కలుపుకుంటూ ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకోవాలి. చూడండి ఈ పౌడర్ అనేది చక్కగా బంగాళాదుంప ముక్కలకి పట్టిందండి. అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే కరకరలాడే మన బంగాళాదుంప ఫ్రై రెడీ అయిపోయింది. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే చాలా సింపుల్ రెసిపీ కూడా. రసంలోకైతే ఇది సైడ్ డిష్‌గా పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి. రసంలోకైనా, పప్పు, సాంబార్ ఇలాంటి వాటిల్లోకైతే ఇది పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి. ఒకసారి ఈ స్టైల్‌లో ఈ బంగాళాదుంప ఫ్రైని ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఈ బంగాళాదుంప రెసిపీ ఎలా అనిపించిందో నాకు కామెంట్‌లో తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.